మీనరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో అదృష్టానికి ఆనందానికి కొదవలేదు కనుక ఇలాంటి కాల సమయంలో ఇంకనూ అపరిమితమైన ఆనందానికి అపార కుబేరతత్వాన్ని కలగాలంటే ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ఓం నమః శివాయ. నమో నారాయణాయ. స్వర్ణాకర్షణ కాల భైరవాయై నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా తెలుగు ఉగాది పండగ శ్రీ పరాభవనామ సంవత్సర పండగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం రాజు దేవగురు బృహస్పతి అవ్వడం వలన అందరికీ మంచి విద్యను, విద్యార్థులకు విద్యను, ఉద్యోగస్తులకు ప్రమోషను, వ్యాపారస్తులకు ధనాదాయము, రాజకీయవేత్తలకు అనేక రకాల పదవులు అలంకరిస్తూ నైపుణ్యంతో కూడుకున్న, ఆరోగ్యంతో కూడుకున్న ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, అలాగనే కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ సంవత్సరము రాజు దేవగురు బృహస్పతి అవ్వడం వలన సకాలంలో పంటలు, విద్య, ఉద్యోగము, ఐశ్వర్యము, అనంతమైన ఈ భూమండలమంతను కూడా నిత్యము సస్యశ్యామలంగా ఉంటుంది. కనుక అందరికీ ఇది చాలా శుభకరణంగా భావించగలగాలి. మంత్రివర్యులు కుజభగవానుడు అవ్వడం వలన పాలకుల మధ్య స్వల్పమైన విభేదాలు ఉండే అవకాశాలున్నాయి. సమన్వయంగా ఎవరైతే ముందుకు వెళ్ళగలరో వారందరికీ ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పి గమనించాలి. కనుక ఈ సంవత్సరము పరాభవనామ సంవత్సరము అంటే కొద్దిపాటి అధర్మంగా ఉండబడిన వారికి పరాభవము, అవమానం తప్పదు, ధర్మబద్ధంగా ఉండబడిన వారికి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. మీనరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో అదృష్టానికి ఆనందానికి కొదవలేదు కనుక ఇలాంటి కాల సమయంలో ఇంకనూ అపరిమితమైన ఆనందానికి అపార కుబేరతత్వాన్ని కలగాలంటే ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలో 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. ఈ బృహస్పతి ఈ సంవత్సరము రాజు కూడా. అందుకే వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజు మనవాడైతే దేశంలో ఎక్కడికి వెళ్ళినా విజయం మనదేనట. కనుక వీరి యొక్క ఆదాయం 14, వ్యయం 11 అంటే 3 రూపాయలు మిగిలించబోతున్నారు. స్థిరాస్తులు, చరాస్తులు వీరి సొంతం. రాజపూజ్యం 7, అవమానం 2. ఇలాంటి కాల సమయంలో వీరు సమాజంలో వీరికి ఎనలేనుడి కీర్తి ప్రతిష్టలు వీరి సొంతం కాబోతున్నాయి. రాజు గురువు అవ్వడం వలన అందరి క్షేమాన్ని కోరుకోవడం, ఒకవైపు ఏలనాటి శని ఉండినను సత్ప్రవర్తన, నియమ, దీక్ష, సంకల్పము, సత్ప్రవర్తన, సేవారంగ కార్యక్రమాల్లో ఉండడం వలన వీరికి ఇప్పటికే 3.5 సంవత్సరం నుంచి ఏలనాటి శనిలో ఉండడం వలన జీవితం బోధపడింది. అది వీళ్ళు అగ్నిలో వేస్తే కాలరు, నిలువులో వేస్తే మునగరు, పొగడ్తలకు పొంగిపోరు. వీరికి ఒక క్రమశిక్షణ ఏర్పాటు చేసుకున్నారు. ఇదే క్రమశిక్షణను ఈ సంవత్సరం పొడవునా మీరు కొనసాగించగలిగినట్లయితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. ధనావాకు కుటుంబ స్థానంలో రాశాధిపతి కుజుడు మంత్రివర్యులు అవ్వడం వలన దయచేసి బంధువులని, మిత్రులని, స్నేహితులని, సన్నిహితులని అప్పులు ఇవ్వద్దు. అప్పులు కూడా
పుచ్చుకోవద్దు. ఈ రెండిటి వలన సమస్యలే. తేడా వస్తే కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్లు, ఆర్థిక నేరాలకు మీరు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కనుక బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. తృతీయ స్థానాధిపతి శుక్రుడు విశేషమైనటువంటి వీరికి సస్యాధిపతి అవ్వడం వలన నిత్య నూతనంగా ఉండడము, బంగారాభరణాలు, విలాసవంతం జీవితం పొందాలని మీ కోరిక కూడా నెరవేరబోతుంది. అర్ధాష్టమ రాశాధిపతి బుధుడు ధాన్యాధిపతి అవ్వడం వలన ఆహారాన్ని మితంగా భోజనం చేయడము, దాన ధర్మాలు కూడా ఎవరికి దానం చేయాలి, ఎవరికి దానం చేయకూడదో కూడా తెలుసుకోవాలి. అందులోనే రాశాధిపతి రాజు అక్కడే ఉండడం వలన అపాత్రాదానము చెయ్యొద్దు, దాన ధర్మము వలన పుణ్యము కలుగును. కానీ ఎవరికి దానం చేయాలి, ఎవరికి దానం చేయకూడదో కూడా తెలుసుకోగలగాలి. పంచమ స్థానాధిపతి చంద్రభగవానుడు ఇక్కడ విశేషమైనటువంటి వీరికి సైన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి అవడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, స్థిరాస్తి కార్యక్రమాల్లో విజయోత్సవంగా జీవితాన్ని పొందబోతారు. 6వ స్థానాధిపతి రవి భగవానుడు ఇక్కడ కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. వీలైనంతవరకు మౌనం, ఉపవాసం, దీక్ష, సత్ప్రవర్తన, స్వీయ నియంత్రణ అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. మీరు తప్పకుండా ఈ సంవత్సరము 12వ తారీఖు ఏప్రిల్ నెల 2026 చైత్రమాస అమావాస్య శుక్రవారము రేవతి నక్షత్ర సందర్భంగా మరియు 6/4/2027 పాల్గొన మాస అమావాస్య రేవతి నక్షత్రం రోజున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వ్రాతకోతలు, క్రయ విక్రయాలు చేయకపోవడం 90% ప్రమాదాలను నివారించే పరిస్థితి ఉంటుంది. కనుక ఒకవైపు ఏలనాటి శని మధ్యమ సంచార స్థితి ఉంది కనుక యమునా నది పుష్కర స్నానం అవసరం. ప్రతి గురువారము గురుచరిత్ర పారాయణం మీకు మనశ్శాంతిని కలిగిస్తుంది. కొద్దిపాటి శక్తి కలిగితే అరుణాచలేశ్వర స్వామి వారి యొక్క గిరి పర్వత ప్రదక్షిణ వలన రమణ మహర్షి గురువు గారి యొక్క ఆశీస్సులు, అక్కడ మన హ్యూమన్ బాడీలో ఉండబడిన ఈ 7 చక్రాలలో మూలాధార, స్వధిష్టాన, మణిపూరక, విశుద్ధ, అనాహత, ఆజ్ఞ సచ్చక్రాలు భూ అయస్కాంత శక్తి ద్వారా అదృష్టం కలిగి అనారోగ్యానికి దూరమైపోయి చింతనను వదిలేసి ఆధ్యాత్మిక తత్వబోధనతో ఉంటుంది. అలాగనే కోటప్పకొండ దేవాలయ దర్శనము, శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క పఠనము మీకు యోగాన్ని కలిగిస్తుందని చెప్పి గమనించాలి. శ్రీ పరాభవనమ సంవత్సరమంతను కూడా అన్నింటా మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే రాజు దేవగురు బృహస్పతి అవ్వడం వలన ప్రతి గురువారం పూట శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క దర్శనం, రాఘవేంద్ర స్వామి వారి యొక్క పారాయణం, గురుచరిత్ర పారాయణం చేయడం వలన అందరికీ శుభం కలుగుతుంది. ఈ సంవత్సరము మనకు యమునా నది పుష్కరాలు కనుక పుష్కర స్నానం చేయడం వలన సంపూర్ణమైనటువంటి సకల దోషాలు తొలగి ఐశ్వర్యం కూడా కలుగుతుంది. అలాగనే మంత్రివర్యులు కుజభగవానుడు అవ్వడం వలన శ్రీ వళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క అష్టకాన్ని వినడం, ప్రతి మంగళవారం పూట కుజుడికి సంబంధించిన పూజా కార్యక్రమంలో పాల్గొనడం, షష్ఠీ తిథి యందున దేవాలయంలో పాలు పోసి లేకపోతే పుట్టలో పాలు పోయడం వలన కుజభగవాను యొక్క ఆశీస్సులు కలుగుతాయి. అలాగనే ఈ సంవత్సరం పేరే పరాభవనామ సంవత్సరం. అధర్మంగా, అన్యాయంగా ఉండబడిన వారికి కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి. కనుక ఎవరు కూడా పుట్టగానే ఎవరు తప్పులు చేయాలనుకోరు. కాలక్రమేణా కొన్ని జరుగుతూ ఉంటాయి కనుక వీటిని అధిగమించగలగాలి అన్నట్లయితే కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకమైన కాలభైరవుడు ఉంటాడు. కాళభైరవనామ స్మరణ, అష్టకాన్ని వినడం, గృహంలో కూష్మాణ దీపాన్ని పెట్టుకోవడం, కుక్కలకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం, పక్షులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ,
నెల, సంవత్సరం, పుట్టినటువంటి సమయం రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకం రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, రాబోయే కాలంలో భవిష్యత్ కాలంలో ఎలా ఉండబోతుందో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియచేయడం జరుగుతుంది. చాలామందికి డేటా బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆదాయ వ్యయాలను కూడా వివరిస్తూ రాజపూజ్య అవమానాలను తెలియచేస్తూ సంపూర్ణమైన కాళభైరవ ఉపాసన చేత గవ్వల ద్వారా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఈ కింది నేమును సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. శ్రీ పరాభవనామ సంవత్సరం అంతను కూడా అందరికీ నిండు 100 ఏళ్ల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యము, ఆనందము, పాడి పంట, ఐశ్వర్యము, స్వయం కృషి, పట్టుదలతో అందరికీ విజయాలు కలగాలని కోరుకుంటూ మనసారా కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఓం రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణాయ మహారాజాయ నమః. శతమానం భవతు శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. శ్రీ పరాభవనామ సంవత్సరాంతం అఖండం నిత్యం శాంతిరస్తు, వృద్ధిరస్తు, తుష్టిరస్తు, అవిఘ్నమస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, స్వస్తిం శివం కర్మాస్తు, కర్మ సమృద్ధిరస్తు, వేద సమృద్ధిరస్తు, పుత్రపౌత్రాదిరక్షంతు, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికన్నా ముందుగా ఆధ్యాత్మికమైనటువంటి సలహాలు సూచనల కోసం మా ఛానల్ని గంట సింబల్ ప్రెస్ చేసి ఆలైన బటన్ కూడా ప్రెస్ చేసి భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు ఈ సమాచారాన్ని, భక్తి సమాచారాన్ని చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడగలరు.